హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయము చిట్ట చివరి 2 శ్లోకాలు చూద్దాము. 71, 72వ శ్లోకాన్ని. సో ముందుగా ఒకసారి జగన్నాథ్ మందిర్ డీటీస్ ని దర్శనం చేసుకుని ఆ తర్వాత మనము క్లాస్లోకి వెళ్దాం. जय जगन्नाथ, जय बलदेव, जय सुभद्रा माई की, सुदर्शन भगवान की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో ఈరోజు మనము 2వ అధ్యాయం సాంఖ్య యోగము లేక గీతా సారము అనేటువంటి ఈ అధ్యాయంలో 71, 72వ శ్లోకాలని ఈరోజు మనము చూద్దాం. విహాయ కామాన్యస్వరాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఇంద్రియ భోగానుభవ కోరికలనన్నింటినీ త్యజించి నిష్కామునిగా జీవించుచు మమకారము మరియు మిథ్యాహంకారములను వదిలిపెట్టిన వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును. ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఇది ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మనుజుడు మోహమును పొందడు. మరణ సమయమునందును ఆ విధముగా స్థితుడైనట్టి వాడు భగవద్ రాజ్యమున ప్రవేశించగలడు. సో ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి శ్లోకాలు 2వ అధ్యాయానికి కంక్లూజన్, ముగింపు. అయితే ఇప్పటి వరకు కూడా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయం గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నారు. స్థితప్రజ్ఞుడు అంటే ఒక శుద్ధ భక్తుడు. ఒక శుద్ధ భక్తుడు ఎలా ఉంటారు అనేటువంటి విషయంలో మనం 70వ శ్లోకంలో చూస్తే, ఏ విధంగా అయితే పొంగిపోయేటువంటి నదులన్నీ కూడా ప్రవహించి సముద్రంలో కలిసినప్పటికీ సముద్రం మాత్రం స్థిరంగానే ఉంటుంది. మనం చూస్తే నదులు కొన్ని ప్రదేశాలలో కొన్ని ఊళ్ళను కూడా ముంచేస్తాయి. అంత ఉప్పొంగుతూ ఉంటాయి నదులు. సో అలా నదీ ప్రవాహం, అంత ఉప్పొంగే నదీ ప్రవాహాలు, అనేకమైనటువంటి నదీ ప్రవాహాలు అన్నీ కూడా వచ్చి సముద్రంలో కలిసినా కానీ సముద్రం యొక్క నీటి మట్టం ఏమైనా పెరుగుతుందా? ఏమాత్రం పెరగదు. సముద్రం ఏమన్నా తన ఒడ్డును దాటి బయటకు వస్తుందా? రాదు. సముద్రం మాత్రం అలానే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అలా మనలో ఉన్నటువంటి ఇంద్రియ కోరికలు ఎన్ని పెరుగుతున్నప్పటికీ, మనకి ఎంత ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి అవకాశాలు వస్తున్నప్పటికీ మన మనసు మాత్రం సముద్రంలా స్థిరంగా ఉండాలి. ఇంద్రియాల ద్వారా మనం పొందుతున్నటువంటి అనుభూతులు మన మనస్సుని చెలించకుండా చేయగలగాలి. అది శుద్ధ భక్తుడి యొక్క స్థాయి. మనం అందరం కూడా అనేక సందర్భాలలో భక్తి అనేటువంటి పదం నుంచి పక్కకు తప్పుకుంటాం. ఎలా అంటే, నాకు ఏదో ఒక సినిమాకి వెళ్ళాలి, లేకపోతే ఏదో షికారుకి వెళ్ళాలి, లేకపోతే ఫ్యామిలీతో పాటు మనం అవుటింగ్ చేయాలి, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళు చేయనియట్లేదు, చిన్నవాళ్ళు గొడవ పెడుతున్నారు, ఇంట్లో బిజీగా ఉంటున్నాము, అనేక రకాల ఆఫీస్ పనులు, పర్సనల్ పనులు, వీటన్నిటిలో మనం భక్తి అనేటువంటి దానికి ప్రయారిటీ అనేది ఇవ్వం. ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఇంద్రియాల ద్వారా కలుగుతున్నటువంటి అనుభూతులు. అది ఆరోగ్యమే కావచ్చు, ఫ్యామిలీయే కావచ్చు, ఆఫీసే కావచ్చు, ఏదైనా సరే మనకి ఇంద్రియాల ద్వారా మనకి కలుగుతున్నటువంటి
అనుభూతి. ఈ అనుభూతి వలన మనం ఏం చేస్తున్నాము అనంటే కొన్ని సందర్భాలలో పక్కదారి పడుతున్నాం. ఇంకా చాలులే ఈ భక్తి, ఇప్పటికి చాలులే, మనం ఇప్పటికే ఎక్కువ పుణ్యం చేసేసాము, ఇలా చేసుకున్నా కానీ సరిపోతుందిలే అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మన మనసు స్థిరంగా భక్తిలో నిలబడుతుందో, ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి బాధలు కలిగినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, అది ఫ్యామిలీ పరంగా, ఆరోగ్యపరంగా, లేకపోతే ఇంద్రియ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనము స్థిరంగా ఉండగలిగితే అది భక్తిలో పురోగమించినటువంటి స్థితి. అలా కాకపోతే ఇంకా మనం భక్తులం కానట్టే, ఇంకా భక్తిలో మనం ఇంకా తప్పటడుగులు వేస్తున్నట్టే. కాబట్టి భక్తిలో పురోగమించటము అనేటువంటిది, దానివల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటిది మనకి ఈ అధ్యాయంలో ఈ చిట్ట చివరి 2 శ్లోకాలలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియచేస్తున్నారు. మొదటిగా 71వ శ్లోకంలో చూస్తే శుద్ధ భక్తుడి యొక్క కొన్ని లక్షణాలను తెలియచేస్తున్నారు. అంటే స్థితప్రజ్ఞుడి యొక్క కొన్ని లక్షణాలను తెలియచేస్తున్నారు. అందులో ఒకటి చూస్తే, ఇంద్రియ భోగానుభవ కోరికలను అన్నింటినీ త్యజించి నిష్కామునిగా జీవించుచు మమకారమును మరియు మిథ్యాహంకారమును వదిలిపెట్టిన వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. ఒక భక్తుడు నిజంగా శాంతిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఆ ప్రశాంతత అభక్తుడిలో ఉండదు. కారణం ఏమిటి అనంటే, భక్తిలో పురోగమించిన కొలది మనలో ఉన్నటువంటి భౌతిక కోరికలు ఆధ్యాత్మిక కోరికలుగా మారిపోతాయి. భౌతిక కోరికలు కాస్త ఆధ్యాత్మిక కోరికలుగా మారినప్పుడు మనం చేసేటువంటి ప్రతి కర్మ, మన ఇంద్రియాలతో చేసేటువంటి ప్రతి కర్మ కూడా మన సుఖము అనేటువంటి భావనలో ఉండదు. అందుకని ఇక్కడ మమకారము, అహంకారము రెండూ తొలగినటువంటి స్థితి అనేటువంటిది చెప్తున్నారు. ఈ రెండు తొలగినటువంటి వాడు నిజమైనటువంటి భక్తుడు. అలా తొలగినప్పుడు ఇంద్రియాల వలన కలిగేటువంటి అనుభూతులకి చెలించడు. ఇంతకు ముందు శ్లోకంలో చూస్తే చలించినటువంటి స్థిరమైనటువంటి స్థితి గురించి మాట్లాడారు. కానీ యాక్చువల్గా చలించకుండా స్థిరంగా ఉండడము అంటే మనిషి యాక్టివ్గా లేడు అని కాదు. చాలా యాక్టివ్గా ఉంటారు భక్తులు. భక్తుడు యాక్టివ్నెస్ భౌతికంగా ఉండదు, ఆధ్యాత్మికంగా ఉంటుంది. కాబట్టి కృష్ణ చైతన్యంలో కర్మలు చేయటం, కృష్ణ చైతన్యంలో మనము యాక్టివ్గా ఉండడము అనేటువంటిది ఇంతకు ముందు చెప్పినటువంటి సముద్రం యొక్క స్థిరత్వం ఎలా అయితే ఉంటుందో అలాంటి స్థిరత్వంలోనే మనిషి ఉన్నట్లు. కాబట్టి మన ఇంద్రియాల యొక్క కోరికలను కానీ, మన మనస్సు యొక్క కోరికలను కానీ నియంత్రణ చేయటము అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి ఆ కోరికలను మనము ఆధ్యాత్మికంగా మార్చగలగాలి. అంటే మమత్వం లేకుండా ఉండాలి. నాది, నేను అనేటువంటి ఆలోచన నుంచి నీది, నువ్వు అనేటువంటి ఆలోచనకి ఎప్పుడైతే మనం మారగలుగుతామో అప్పుడు మనకి మమకారం లేనటువంటి స్థితికి మనం చేరగలుగుతాం. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా నేను, నాది, నావాడు, నా ఇల్లు, నా కుటుంబము అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. అంటే నా అనేటువంటిది కేంద్రంగా మనం చేస్తున్నటువంటి కర్మల వలన మనము మమత్వాన్ని పొందుతున్నాం, మమకారాన్ని పొందుతున్నాం, అటాచ్మెంట్స్ పెరుగుతున్నాయి. వీటి వలన మనము భక్తిలో పురోగమించలేకపోతున్నాం. నా అనే ప్లేస్లో నీ అనేటువంటిది కనుక యాడ్ అయినట్లయితే అప్పుడు మనలో ఈ మమకారము, మమత్వము అనేటువంటిది తగ్గిపోతాయి. భక్తిలో చాలా పురోగమించగలుగుతాం. కాబట్టి ఇంకా అహంకారము కూడా సుమారుగా అలాంటిదే. ఎవరు చెప్పినా నేను ఎందుకు వినాలి, నా సలహా ఎందుకు కరెక్ట్ కాదు, వేరే వాళ్ళ సలహాలు మాత్రమే ఎందుకు కరెక్ట్, వేరే వాళ్ళు ఇలా చెప్పారు కాబట్టి నేను అలా చెయ్యను, లేదు అంటే భగవద్గీతలో ఇలా ఉండాలి అని చెప్పారు కాబట్టి నేను అలా ఉండను, నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అనుకునేటువంటి భావన. లేదు అనంటే నాకు నేనే యజమానిని, నాకు యజమాని ఎవరూ లేరు, నేనే అందరికీ ప్రభువుని, అందరూ నా ఆధ్వర్యంలోనే ఉండాలి, నా నియంత్రణలోనే ఉండాలి. ఈ భావన ఏదైతే ఉందో, మనకి స్వామి ఎవరూ లేరు, మనమే అందరికీ స్వాములము అనుకునేటువంటి భావన ఏదైతే ఉందో, ఇది
మిథ్యాహంకారం. ఈ మిథ్యాహంకారం వదలడం వల్ల ఏమవుతుంది అని అంటే మన పైన ఉన్నటువంటి మాస్టర్ మనం గుర్తించగలుగుతాం, మన యొక్క స్వామిని మనం గుర్తించగలుగుతాం, మన నిజస్థితి మనకు తెలుస్తుంది. నేను స్వామిని అనుకునేటువంటి స్థితి నుంచి నేను సేవకుడిని అనుకునేటువంటి స్థితికి మన ప్రయాణం జరుగుతుంది ఎప్పుడైతే మన మిథ్యాహంకారము మనం దూరం చేసుకుంటాము. కాబట్టి మనలో ఉన్నటువంటి కొన్ని గుణాలు పుట్టుకతో వచ్చాయి. ఈ పుట్టుకతో వచ్చినటువంటి గుణాలని తీసేయటం, సమూలంగా తొలగించటము అనేటువంటిది అసాధ్యం. మరి ఇలాంటప్పుడు మనం కృష్ణుడు చెప్తున్నటువంటి స్థిత ప్రజ్ఞుడిలా మారాలంటే ఏం చేయాలి? మరి ఒక 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 గీత గీసి ఈ గీతని చెరపకుండగా ఈ గీతని చిన్నది చేయటం ఎలా అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. దాని పక్కన ఒక పెద్ద గీత గీసామనుకోండి, ఆటోమేటిక్గా ఈ గీత చిన్నదైపోతుంది. అలానే మనలో ఉన్నటువంటి ఈ గుణాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించకుండానే మనము స్థితప్రజ్ఞుడిలా మారాలి అని అంటే మనలో ఉన్నటువంటి గుణాల పక్కన ఇంకొక పెద్ద గుణం యాడ్ చేయాలి. ఆ గుణం యాడ్ చేసినప్పుడు ఈ గుణం చిన్నదైపోతుంది ఆటోమేటిక్గా. అదే సేవాభావం, శ్రీకృష్ణ భగవానుడికి భక్తి. ఎప్పుడైతే మనం భక్తిలో పురోగమిస్తామో ఆ భక్తిలో పురోగమించటం వలన మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే స్లోగా ఆధ్యాత్మిక విషయాలు మన జీవితంలో పెరిగిపోయి భౌతికమైనటువంటి విషయాలు మనం చేస్తున్నప్పటికీ ఆ విషయాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మన జీవితంలో మనం రోజువారీ చేసేటువంటి కర్మల్లో ఎలాంటి తేడా ఉండదు, అవి అలానే జరుగుతూ ఉంటాయి. కానీ వాటికి తోడు మన జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కర్మలు యాడ్ అవడం వల్ల మన జీవితం ఆధ్యాత్మికంగా పురోగమిస్తుంది. శుద్ధ భక్తి స్థాయికి వెళ్తాం, భగవంతుడికి శుద్ధ భక్తిని చేసేటువంటి స్థితిలో మనం ఉండగలుగుతాం. అయితే ఎప్పుడైతే మనం ఈ భక్తిలో పురోగమిస్తూ వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు మనం ఇంతకు ముందు ఏ భౌతిక విషయం అయితే మనల్ని అట్రాక్ట్ చేసిందో, ఏ భౌతిక విషయం వల్ల అయితే మన హృదయము మనస్సు చాలా ఆనందాన్ని పొందింది అనిపిస్తుందో ఆ విషయాల పట్ల మనకి మమత్వము అనేటువంటిది పోతుంది. మనకి ఇంకా ఆ విషయాల పట్ల అంత ఆనందం కలగదు. సో ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు అనుకోండి, ఆడుకునేటువంటి పిల్లగాడు కొన్ని బొమ్మలు తీసుకొని ఆడుకుంటాడు. మనం ఎలాంటి బొమ్మలు కొనిపిస్తాం వాడికి? ఒక రైలు, ఒక బస్సు, ఒక కారు, లేకపోతే ఒక ఏరోప్లేను, ఇలాంటివి కొనిపిస్తాం. ఆ పిల్లవాడు ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఆయన ఏం చేస్తాడు? నిజంగా కారు నడుపుతున్నట్టు ఫీల్ అవుతాడు, నిజంగానే రైలు నడుపుతున్నట్టు ఫీల్ అవుతాడు. మరి అలా ఫీల్ అవడానికి ఆయన ఏం చేస్తాడు? ఆ పిల్లవాడు రైలు నడిపేటప్పుడు రైల్లా సౌండ్ చేస్తాడు, కారు నడిపేటప్పుడు కారులా సౌండ్ చేస్తాడు, బస్సు నడిపేటప్పుడు బస్సులా సౌండ్ చేస్తాడు. ఆ బొమ్మలతోటే అలా ప్రయాణం చేస్తున్నటువంటి ఫీలింగ్లో ఆయన ఉంటాడు. మరి ఆ పిల్లవాడి యొక్క చేతనము అలా ఉంది. ఆ పిల్లవాడు ఆ ఆటలో చాలా ఆనందాన్ని పొందుతాడు, చాలా ప్లెజర్. ఆ రోజంతా చాలా ఆనందంగా ఉంటాడు కొద్దిసేపు వానికి ఇచ్చినటువంటి ఆ బొమ్మలతోటి ఆడుకోవడం వల్ల. మరి ఆ బొమ్మలతో ఆడుకున్నటువంటి ఆ పిల్లవాడిని చూస్తే మనకేమనిపిస్తుంది? మనము ఆ స్టేజ్ దాటిపోయాం, మన చేతనము అలా లేదు. మన చేతనాన్ని బట్టి మనకి ఎలా అనిపిస్తుందంటే ఏంటి పిచ్చివాడు, వీటిలో ఏంటి ఆనందం పొందుతున్నాడు, అది నిజంగా బండి కాదు, అది నిజంగా బస్సు కాదు, అది నిజంగా ఏరోప్లేన్ కాదు, దాన్ని ఏదో నడిపాను అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నాడు, ఇందులో ఏమొస్తుంది వానికి అని మనకు అనిపిస్తుంది. అలానే భక్తిలో పురోగమించినటువంటి భక్తుడి యొక్క చేతనము, భక్తిలో పురోగమించినటువంటి అభక్తుని యొక్క చేతనంలో కూడా అదే తేడా ఉంటుంది. అభక్తుడు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి, భక్తుడు పొందేటువంటి ప్రతి ఆనందానికి భక్తుడైనటువంటి వ్యక్తికి ఆనందం అనిపించదు. ఏమిటి వీడు ఇలా చేస్తున్నాడు, ఏమిటి వీడి 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 కర్మలు వీడికి ఇలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి అని అనుకుంటాం. ఎందుకంటే వాడికి కలిగేటువంటి ఆనందము అది శాశ్వతమైనటువంటి ఆనందం కాదు, మాయ. కారు నిజమైనటువంటి కారు కాదు, ఆ కారును నిజంగా నడపడం లేదు, కానీ నడిపినటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు. అలానే భౌతికంగా మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా నిజమైనటువంటి ఆనందాన్ని మనకి ఇవ్వదు. ఆ సమయానికి ఏదో కొంత ఆనందాన్ని ఇచ్చింది కదా అని చెప్పేసి ఆ ఆనందమే శాశ్వతమైనటువంటి ఆనందము అని అనుకోవడం మాయ. ఇలాంటి మాయలో ఉన్నటువంటి వ్యక్తి
ఎప్పుడైతే ఈ గుణాల ప్రభావాన్ని దాటిపోయి శుద్ధ భక్తుడిగా ఎదిగారో, ఆధ్యాత్మికంగా ఎదిగారో, వానికి తెలుస్తుంది ఈ మాయ గురించి. ఎందుకంటే నిరంతరము ఆనందం ఉండాలి. ఆధ్యాత్మిక ఆనందం మాత్రమే, ఆ ఆనందాన్ని మించినటువంటి ఆనందం ఈ భౌతికమైనటువంటి ఆనందం కాదు అనేటువంటి విషయం ఒక భక్తుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలకి శరణాగతుడైనటువంటి వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అలా కాకుండా ఈ విధంగా భౌతికంగానే ఉండి భౌతికంగానే ఆనందం పొందుతున్నాను అనుకునేటువంటి వ్యక్తి కొద్ది సమయం తర్వాత మళ్ళీ ఏడుస్తాడు. చిన్నపిల్లలు ఏడవడం చూసారా? వాని చేతిలో నుంచి ఆ బొమ్మను లాగేసుకోండి, వాని ఏడుపుని మనం తట్టుకోలేం. ఆ ఏడుపుకి మన చెవులు చిల్లులు పడతాయి. సో వీనితో మనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వాడి బొమ్మ వాడికి ఇచ్చేస్తాం. సో అలా వాని ఆనందము కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. ఆ ఆనందం తర్వాత మళ్ళీ ఏదో కష్టం వస్తుంది. మళ్ళీ ఆ కష్టంలో మళ్ళీ ఇంతకు ముందు పొందినటువంటి ఆనందాన్ని మర్చిపోతాడు. ఏ విధంగా అంటే, ఒక భుజం మీద బరువు మోస్తున్నటువంటి వ్యక్తి కొంత దూరం బరువు మోసిన తర్వాత ఇక బాధ కలుగుతుంది, ఎక్కువైపోతుంది బరువు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ భుజం మీద ఉన్నటువంటి బరువుని ఇంకొక భుజం మీదకి మార్చుకుంటాడు. మార్చుకోగానే కొంత రిలీఫ్, కొంత ఆనందం. కానీ బరువు ఏమైనా పోయిందా భుజం మీద నుంచి? పోలేదు. బరువు అలానే ఉంది. కానీ ఒక భుజం మీద నుంచి బరువుని ఇంకొక భుజం మీదకి మార్చగానే మనిషికి ఆనందం కలుగుతుంది. అలానే ఒక విషయం నుంచి ఇంకొక విషయానికి మన ఆనందం అనేటువంటిది అలానే మారిపోతూ ఉంటుంది. కానీ కష్టాలు అనేటువంటివి తొలగలేదు. ఏదో కొంత రిలీఫ్. ఆ రిలీఫ్ని మనం నిజమైనటువంటి ఆనందంగా భావించి, నాకు ఈ జీవితం చాలా ఆనందాన్ని ఇస్తుంది, నేను జీవితం యొక్క లక్ష్యాన్ని సాధించేశాను అనుకునేటువంటి భావనలో మనం మన జీవితాన్ని, మనకి ఇవ్వబడినటువంటి మానవ శరీరాన్ని మనం వృధా చేసేసుకుంటాం. కానీ నిజమైనటువంటి ఆనందం ఈ రెండు బరువుల్ని ఆ భుజం మీద నుంచి ఈ భుజం మీద నుంచి దించేసినప్పుడు ఉంటుంది. ఆ ఆనందము ఒక భుజం మీద నుంచి ఇంకొక భుజం మీదకి బరువు మార్చుకున్నప్పుడు ఉండదు. కాబట్టి మన అందరం కూడా ఈ భౌతికత్వం నుంచి బయటపడాలి. భౌతికత్వము అనేటువంటి బరువుని తీసి పక్కన పెట్టాలి. ఎప్పుడైతే అది చేస్తామో అప్పుడు మనకి నిజమైనటువంటి ఆనందము అనేటువంటిది వస్తుంది. భక్తిలో పురోగమించినటువంటి స్థితి వస్తుంది. ఇది ఆధ్యాత్మిక పురోగతి అంటే. ఇలా ఆధ్యాత్మిక పురోగతి చెందాలి అని శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకంలో తెలియజేస్తున్నారు. అంటే మనకి ఈ యొక్క 2వ అధ్యాయం చూస్తే మనకి సాంఖ్యయోగము, కర్మయోగము, బుద్ధి యోగము, చివరికి భక్తి యోగాన్ని కూడా టచ్ చేసేసారు. అందుకనే భక్తి వినోద్ ఠాకూర్లు మనకి ఈ అధ్యాయం గురించి భగవద్గీత మొత్తానికి కూడా ఒక సారాంశము అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అందుకనే మనకి ప్రభుపాదుల వారు కూడా ఈ అధ్యాయం పేరు గీతాసారము అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. కాబట్టి నిష్కామము, అహంకారము, మమకారము అనేటువంటి వాటిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో, నిష్కామము అంటే కోరికలు లేనటువంటి స్థితి ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడు మనము భక్తిలో పురోగమిస్తాం. ఎప్పుడది సాధ్యమవుతుంది అని అంటే, సర్వం భగవానుడే అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు. ఏది నాది కాదు, అంతా భగవంతుడిదే. నేను భగవంతుడు ఇవ్వబడినటువంటి సౌకర్యాలతోటి నేను ఈ జీవితాన్ని గడుపుతున్నాను. ఈ సౌకర్యాలన్నీ భగవంతుడి యొక్క సేవ కోసమే వినియోగించాలి అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనకి ఈ యొక్క నిష్కామము అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. అందుకని మనకి ఉపనిషత్తుల యొక్క సారాంశం, ఉపనిషత్తుల్లో ఈశోపనిషత్తు ఎస్పెషల్లీ మనకి ఏం చెప్తుందంటే, ఈశావాస్యం ఇదం సర్వం అంటే మొత్తం కృష్ణుడిదే, ఏది మనది కాదు, మొత్తం కృష్ణుడిదే. కానీ మనం ఏం చేస్తున్నాము అనంటే, మనం ఈ జ్ఞానాన్ని మర్చిపోయి, మనకి జ్ఞానం లేకపోవడం వల్ల మొత్తం మనది అని అనుకుంటున్నాం. ఏది మనది కాదు. మనది అనుకున్న వాళ్ళు ఎవరూ కూడా శాశ్వతంగా దాన్ని పొందిలేరు. ఏదో ఒకరోజు తన నెక్స్ట్ జనరేషన్కి లేకపోతే ఇంకెవరికో రాసిపెట్టి ఇచ్చేసి పోవాల్సిందే కానీ తీసుకొని ఎవరు పోరు. మనం ఎన్ని భూములు కొన్నా, ఎంత ఆస్తులు సంపాదించినా ఇవన్నీ కూడా మనం ఇక్కడే వదిలేసి వెళ్తాం. ఏది కూడా మనది కాదు. ఎందుకంటే అది మనం పుట్టక ముందు ఉంది, మనం పోయిన తర్వాత ఉంటుంది. మధ్యలో వచ్చాం మనం. మధ్యలో వచ్చిన మనము దాన్ని
సొంతం చేసుకున్నాము అనేటువంటి భావంలో ఉంటాం. దానికి ఎంతో మంది ఇంతకు ముందు సొంతదారులు ఉన్నారు, ఇప్పుడు మనం ఉన్నాము, భవిష్యత్తులో ఇంకా ఎంతో మంది సొంతదారులు ఉంటారు. అలా అని నాది అనేటువంటి భావంలో గనక మనం మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే మనము కృష్ణధామానికి వెళ్ళలేము. అవసరమైనంత వరకు కృష్ణ సేవ చేయడం కోసం, కృష్ణ చైతన్యంలో ఉండడం కోసం మనకి ఎంతవరకు భౌతికంగా ఉండడం అవసరమో అంతవరకు ఉంటే పర్వాలేదు. కానీ అంతకు మించి ఉన్నప్పుడు అది మనల్ని భక్తి నుంచి దూరం చేస్తుంది, భక్తిలో పురోగమించకుండా చేసేస్తుంది. కాబట్టి మనము భక్తులుగా మారాలి. ఈ శ్లోకంలో చెప్పినటువంటి విధంగా మనం భక్తులుగా అయినప్పుడు మనకి భగవంతుడు నచ్చేటువంటి వ్యక్తిగా, భగవద్ధామానికి తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా మనము మారుతాము. ఇక 72వ శ్లోకంలో మనకి ఇంకొక విషయాన్ని చెప్తున్నారు. ఇది ఆధ్యాత్మికము అంటే నిష్కామము. ఇంతకు ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి కనెక్షన్ చూడాలి. ఇంతకు ముందు శ్లోకంలో మమత్వాన్ని వదిలేయాలి, తరువాత అహంకారాన్ని వదిలేయాలి, తర్వాత నిష్కాముడిగా మారాలి. అంటే ఇలా చేస్తే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. దీన్ని ఆధ్యాత్మికము అని అంటారు. ఇది భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి ఒక సాధనం. ఇది ఆధ్యాత్మికము అంటే మనకి ఇంతకు ముందు శ్లోకంతో కనెక్షన్ చూడకపోతే ఏది ఆధ్యాత్మికము ఏది ఆధ్యాత్మికము కాదు అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. కాబట్టి ఇదే భక్తి అంటే. భక్తి అనేటువంటిది కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు. భక్తి అనేటువంటిది చాలా సరళమైనది. మనమందరం కూడా 16 మాలలు చేయాలి అంటే చాలా కష్టపడతాం. ఒక మాల 2 మాల చేసిన తర్వాత వామ్మో ఇంకా నా వల్ల కాదు అని అంటాం. ఎవరైనా 16 మాలలు చేసేటువంటి వ్యక్తిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే వామ్మో వీనేంటి ఇంత చేస్తున్నాడు, ఇంకా ఏం చేస్తున్నాడు, ఇంకా ఎలా చేస్తున్నాడు, ఇంకా ఎలా చేస్తున్నాడు, ఇంకేం పని లేదు, దీనికి ఇలానే చేస్తూ ఉంటాడు అని అనుకుంటాం. 16 మాలలు చేయడానికి ఒకవేళ చేద్దాము అనేటువంటి ప్రయత్నం మొదలుపెట్టినా కానీ అష్ట కష్టాలు పడతాము. అష్ట కష్టాలు పడి చేసేటువంటిది భక్తి కాదు. ఏదో ఒక రకంగా 16 మాలలు ముగించాలి అని చేసేటువంటిది కూడా భక్తి కాదు. భక్తి అనేటువంటిది ఇష్టంగా, ప్రేమగా చేసేటువంటిది సహజమైనటువంటి స్వభావం. భక్తి అంటే సహజంగా మనం మన స్వభావంతోటి మనం చేసేటువంటి ఏ పనైనా సరే మనకి ఆనందాన్ని ఇస్తుంది, కష్టాన్ని ఇవ్వదు. మనము ఆ పనిలో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, ఆ పనిని ఇంకా ఎక్కువగా చేయాలి అని కోరుకుంటాం. భక్తి కూడా సహజమైనటువంటి స్వభావం. ఎందుకంటే ఆత్మ ఆధ్యాత్మికము, భౌతికం కాదు. ఆత్మ ఆధ్యాత్మికమైనప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి కర్మ సహజమైనటువంటి కర్మ అవుతుంది. ఇలాంటి సహజమైనటువంటి కర్మ ఇష్టంగా చేయాలి. ప్రాబ్లం ఏమిటి అనంటే మనము చేసేటువంటి ఈ సాధన ఏదైతే ఉందో ఈ సాధన చాలా కష్టము అనేటువంటి భావంలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం ఇంకా సహజమైనటువంటి మన యొక్క స్థితిని మనం ఇంకా తెలుసుకోలేదు అని అర్థం. సహజమైనటువంటి లక్షణం ఏదైతే ఉందో భక్తి చేయటము అనేటువంటిది అది ఇంకా మనం రియలైజ్ అవ్వలేదు. అందుకనే మనకి భగవంతుడి భక్తి చేసేటువంటి సాధన ఏదైతే ఉందో ఈ సాధన మనకి కష్టతరంగా అనిపిస్తుంది కొంతకాలం. ఈ కష్టతరమైనటువంటి సాధన వల్ల మనం ఏం చేస్తాము అంటే ఒక్కొక్కప్పుడు ఇంత కష్టం మనకు అవసరమా, ఇంత కష్టపడి చేస్తే ఏమొస్తుంది, ఎందుకంటే ఇంకా అప్పటికి మనం భౌతికమైనటువంటి యాంగిల్లోనే ఉన్నాం, భౌతికమైనటువంటి కోణంలోనే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మన చుట్టూ భౌతికమైనటువంటి వ్యక్తులే ఉన్నారు, మన పరిస్థితులన్నీ భౌతికంగానే ఉన్నాయి. మనం ఒక్కళ్ళం మాత్రమే ఆధ్యాత్మికంగా ఉంటే మన ప్రపంచం మనల్ని ఆధ్యాత్మికంగా ఉండనివ్వదు, మనల్ని భౌతికంగా లాగేస్తుంది. మాయ యొక్క పనే అది, మాయ మనల్ని చేసే పనే అది. ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి లాగేస్తుంది మాయ మనల్ని. మన ఆలోచనల్లో ఏదో ఒక మార్పుని తీసుకొచ్చేస్తుంది. ఈ మార్పు అవసరమా? ఈ కష్టం పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, తిలక్ పెట్టుకోవడం, వైష్ణవ డ్రెస్ వేసుకోవడం, భగవంతుడికి పూజ చేయడం, జపం చేయడం, ఏమిటి ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మనకి మాయ తీసుకొస్తుంది. ఈ మాయ మనకి ఆలోచనలు తీసుకురావడం వల్ల కొన్ని సందర్భాలలో మనము భక్తిలో నుంచి జారిపోతాం.
ఒక స్థితప్రజ్ఞుడు అలా ఉండడు. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడో వాని యొక్క చేతనం వేరుగా ఉంటుంది. ఆ చేతనంలో ఉన్నటువంటి మార్పు వల్ల మనసులో ఇలాంటి కలతలు అనేటువంటివి రావు. సముద్రం ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటుందో ఆ విధంగా హృదయం ఈ మాయ వల్ల కలిగినటువంటి మనసులో వచ్చినటువంటి ఈ చంచలమైనటువంటి మార్పులకి ఈ యొక్క మనసు మన యొక్క స్థిరత్వం, మన యొక్క బుద్ధి డీవియేట్ అవ్వదు. ఇలా కాకుండా మనము ఆధ్యాత్మికతని ప్రయత్నం చేయాలి. అయితే ఈ శ్లోకంలో ఏషా బ్రాహ్మీ స్థితి అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఈ విధంగా ఆధ్యాత్మిక స్థాయిలో నిలిచినప్పుడు అన్నారు. ఏ విధంగా ఇంతవరకు కూడా స్థితప్రజ్ఞుడు గురించి ఏ లక్షణాలు అయితే చెప్పారో ఆ విధంగా బ్రాహ్మి అంటే యాక్చువల్గా చూస్తే ఈ శ్లోకం మాయావాదులకి చాలా ఉపయోగకరమైనటువంటి శ్లోకం. దీన్ని నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం గురించి వాడుకుంటారు. బ్రాహ్మి అంటే బ్రహ్మంలో కలిసిపోయినటువంటి స్థితి కాదు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు భగవద్ధామానికి వెళ్ళినటువంటి స్థితిలోనే ఉంటాడు. ఎందుకంటే తను భౌతికమైనటువంటి స్థితిని దాటిపోయినటువంటి వ్యక్తి. భౌతిక స్థితి ఆయనకి ఆనందాన్ని కలిగించినటువంటి స్థితి. పూర్తిగా ఆధ్యాత్మికంగా నెలకొని భగవంతుడికి సేవ చేసినటువంటి స్థితి. భగవంతుడికి సేవ చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి భగవద్ధామానికి వెళ్ళినటువంటి ఒక జీవుడికి ఉన్నటువంటి స్థితికి మధ్య ఏమీ తేడా లేదు. అందుకనే భగవంతుడు ఇక్కడ బ్రాహ్మ్య. మనము బ్రాహ్మ్య అంటే మనము కాదు, భగవంతుడి యొక్క అని అర్థం. మనము భగవంతుడి యొక్క అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారం తొలగినటువంటి స్థితి అవుతుంది. మనం భగవంతుడి యొక్క సేవకులం. అంతేకాని బ్రాహ్మ్య అంటే బ్రహ్మంలో లీనమైనటువంటి స్థితి కాదు. భగవంతుని యొక్క అంటే భగవంతుని యొక్క సేవకులం. ఏ విధంగా అయితే మనం పార్థుడిని ఏమంటాం, మనం అర్జునుడు ఏమంటాం, మనం పార్థ అని అంటాం. పార్థ అంటే పృథ యొక్క అని అర్థం. పృథ యొక్క పుత్రుడు పార్థుడు. అలానే బ్రాహ్మి అని అంటే బ్రహ్మ యొక్క పుత్రుడు, బ్రహ్మము యొక్క పుత్రుడు, పరబ్రహ్మము యొక్క పుత్రుడు. పరబ్రహ్మానికి పుత్రుడు అయినటువంటి మనము పరబ్రహ్మానికి సేవ చేయాలి. ఆ స్థితిని తెలుసుకోవడము అనేటువంటిది నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి. ఇలాంటి ఆధ్యాత్మిక స్థితికి రాకుండా మనము ఈ యొక్క విరహ భావన అనేటువంటిది, వైరాగ్య భావన అనేటువంటిది మనకి రాదు. ఇక ఇది దివ్యమును అయినటువంటి జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మనము మోహమునికి పొందము. అంటే ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమిస్తామో ఈ మోహము అనేటువంటిది మనకి తొలగిపోతుంది. ఏది? మాయ వల్ల మనకి కలిగినటువంటి మోహం, భౌతికమైనటువంటి విషయాల పట్ల మనకి కలిగినటువంటి ఆనందము ఏదైతే ఉందో అది మనకి మోహముగా అనిపిస్తుంది. ఆ మోహము తొలగిపోతుంది. ఆ మోహము తొలగిపోవడం వలన మరణ సమయంలో కూడా మనము భగవంతుని చింతించగలుగుతాం. భగవంతుడి గురించి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే జీవితం మొత్తం ఏం చేశామో భగవంతుడు గుర్తొస్తారు మనకి జీవితాంతంలో. ఎందుకంటే ఇది పరీక్ష. సమ్మరీ చెప్తున్నారు ఇక్కడ, సారాంశం చెప్తున్నారు ఇక్కడ. మనకి రాబోయే అధ్యాయాల మొత్తం డీటెయిల్డ్గా చెప్పబోయేటువంటిది అన్నీ కూడా ఈ సారాంశం తెలుసుకోవడం కోసమే. ఇక్కడ సారాంశం ఏం చెప్తున్నారు అని అంటే అంత్యకాలంలో, ప్రయాణ కాలంలో, మరణ సమయంలో భగవంతుడి యొక్క చింతన. ఎందుకంటే మనం ఏ భావంలో మరణిస్తామో మనం పొందబోయేటువంటి శరీరం ఆ భావానికి సంబంధించిందే అయి ఉంటుంది. భగవంతుడి గురించి చింతిస్తే భగవద్ధామానికి వెళ్తాం. ఇందులో బ్రహ్మ నిర్వాణముచ్యతి. నిర్వాణ అంటే పూర్తిగా భౌతికత్వాన్ని తొలగించినటువంటి స్థితి. మనలో ఎలాంటి భౌతికమైనటువంటి కోరికలు, భౌతికమైనటువంటి ఆలోచనలు, భౌతికమైనటువంటి ఆనందాలు లేనటువంటి స్థితి నిర్వాణం. అలా నిర్వాణ స్థితికి వెళ్ళినప్పుడు మనము భగవంతుణ్ణి పొందగలుగుతాం. బ్రహ్మ నిర్వాణ స్థితి అంటే భగవంతుణ్ణి పొందగలిగినటువంటి స్థితి. అంటే ఇక్కడే ఉండి, ఈ భౌతిక శరీరంలోనే ఉండి, ఈ భౌతిక శరీరంలో ఉండి మనం చేస్తున్నటువంటి భౌతిక కర్మలు మనల్ని బంధించకుండా కనుక మనం ఉండగలిగితే మనం బ్రహ్మ నిర్వాణ స్థితిలో ఉన్నట్లే. మనం ఏమి భగవద్ధామానికి వెళ్తేనే భగవంతుడికి బ్రహ్మ నిర్వాణ స్థితిలో ఉన్నట్లు కాదు.
భగవద్ధామానికి వెళ్తే బ్రహ్మనిర్వాణ స్థితిలో ఉన్నట్లే గ్యారంటీ. కానీ ఇక్కడ కృష్ణ చైతన్యంలో ఉన్నా కానీ బ్రహ్మ నిర్వాణ స్థితిలో ఉన్నట్లే. ఎందుకంటే మన ఆలోచనలు భౌతికం కాదు, మన కర్మలు భౌతికం కాదు, మన మనసులో ఎలాంటి భౌతికమైనటువంటి ఆనందానికి ఒప్పుకోవట్లేదు. మన చేతనము చాలా శుద్ధ చేతనంగా ఉంది. కాబట్టి భక్తుడు ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా బ్రహ్మ నిర్వాణ స్థితిలోనే ఉంటాడు. భౌతికమైనటువంటి ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రలోభాలకి చెలించినటువంటి స్థితిలోనే ఉంటాడు. ఓకే, ఈ యొక్క సాధన అనేటువంటిది ఎలా ఉండాలి అంటే, సాధన అనేటువంటిది అభిధేయ. యాక్చువల్గా జ్ఞానము 3 రకాలుగా ఉంటుంది: సంబంధ, అభిధేయ, ప్రయోజన. సంబంధ జ్ఞానం ఏం చేస్తుంది అని అంటే, మనకి భగవంతుడితో ఉన్నటువంటి రిలేషన్ మనకి తెలియజేస్తుంది. అసలు మనం ఎవరు, మనం ఆత్మలో. ఈ ఆత్మకి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటిది తెలియచేసేటువంటిది సంబంధ జ్ఞానం. ఈ అభిధేయ జ్ఞానం ఏముంటుంది అంటే, మనము ఈ సంబంధాన్ని పునఃస్థాపించుకోవడం కోసం మనం చేసేటువంటి సాధన, మన ప్రయత్నం, మన 16 మాలలు జపం, మనం కృష్ణ చైతన్యంలో మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ, ఇవన్నీ కూడా అభిధేయ. సో అభిధేయ జ్ఞానం మనం భగవంతుడి కోసం మనం చేస్తున్నటువంటి, భగవంతుడిని పొందడం కోసం మనం చేస్తున్నటువంటి సాధన. అంటే మనం చేస్తున్నటువంటి జపమైనా, మనం చేస్తున్నటువంటి భక్తియుత సేవైనా మనకి భగవంతుడి మీద ప్రేమను కలిగించేలా ఉండాలి, భగవంతుడి మీద ప్రేమను పొందేలా ఉండాలి. అంతేకాని ఇవన్నీ కష్టతరమైనవి, బాధాకరమైనవి అనేలా ఉండకూడదు. అందుకనే మనం శారీరకంగా కష్టపడేదిలా అనిపించకూడదు. మనం చేసేటువంటి ఏ పనైనా సరే మనకి మన మీదనే ఇంకొక రోజు అదే సేవ తీసుకోవడానికి ఇష్టం కలిగేలా ఉండాలి. మనం ఈ రోజు చేసేటువంటి ప్రతి సేవ, దానికి మనం మనసుతో చేయాలి సేవ. మనసుని మనం కన్విన్స్ చేయాలి బుద్ధితోటి. కన్విన్స్ చేసినప్పుడు మనసు ఇప్పుడు చేసే పని యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు మనం చేసినటువంటి సేవ, మనం చేసినటువంటి భక్తియుత సాధన ఏదైతే ఉంటుందో అది మనకి భగవంతుడి మీద ప్రేమను తీసుకొస్తుంది. అలా కాకపోతే నిన్న చేశాను, చాలా కష్టమైంది, మళ్ళీ ఈ రోజు కూడా అదే చేయాలా అనిపిస్తుంది. అలా అనిపించకుండా మనము చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది, ప్రయోజనం ఏమిటి? ఆ ప్రయోజనము బ్రహ్మ నిర్వాణ స్థితి, భగవద్ధామానికి మనల్ని మనం తీసుకెళ్లేటువంటి స్థితి. సో ఈ విధంగా బ్రహ్మ నిర్వాణం వచ్చి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే క్లియర్ గా సంబంధ, అభిధేయ, ప్రయోజన జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనకి తెలియచేశారు. మనకి చైతన్య చరితామృతంలో ఒక కథ వస్తుంది. కొలవెచ్చ శ్రీధర్ చాలా గొప్ప భక్తుడు, అరటిపళ్ళు అమ్ముకుంటూ ఉంటాడు. తనకు వచ్చినటువంటి ఆదాయం మొత్తంలో కూడా సగం పైన ఆదాయాన్ని కృష్ణ సేవలోనే ఉపయోగిస్తాడు. ఇక ఆ సగం పైన ఆదాయాన్ని మాత్రమే తన జీవన పోషణ కోసం ఉపయోగించుకుంటాడు. ఈవెన్ చైతన్య మహాప్రభు కూడా ఆయన సేవలు చేస్తారు. అలాంటి వ్యక్తి ఒకసారి చైతన్య మహాప్రభు వచ్చి, నువ్వు చేసినటువంటి భక్తి చాలు, నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ కష్టపడ్డావు, నువ్వు చేస్తున్నటువంటి భక్తి చూస్తే నాకే జాలేస్తుంది, ఇక నేను నీకు ఈ పేదరికాన్ని తీసేస్తాను, ఈ పేదరికాన్ని తీసి ఐశ్వర్యవంతుడిగా మార్చేస్తాను, నేను సమస్త ఇంద్రియ భోగాలని అనుభవించే స్థితి నేను నీకు ఇస్తాను. ఎందుకంటే నువ్వు నాకు అరటిపళ్ళు పెట్టావు, నీ అరిటాకులో అన్నం పెట్టావు, నీ సేవకు నేను మెచ్చాను, నేను నీకు సుఖాలన్నీ ఇస్తాను, వచ్చేసాయి అని అంటే, కొలవెచ్చ శ్రీధరు ఇలాంటి బ్రహ్మ నిర్వాణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి స్థిత ప్రజ్ఞుడు అనేటువంటి చెప్పినటువంటి నిర్వచనం ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా, ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కొలవెచ్చ శ్రీధర్. శ్రీధర్ అప్పుడు ఏమన్నారు అంటే, లేదు ప్రభు, నేను నీకు సేవకుల్లానే ఉంటాను, నేను నాకు ఈ యొక్క ఐశ్వర్యం ఏం అవసరం లేదు. ఒక శుద్ధ భక్తుడి స్థాయి అది. ఎప్పుడైతే మనం ఐశ్వర్యాలను పొందామో అప్పుడు మనం భగవంతుని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే కొలవెచ్చ శ్రీధర్ అలాంటి రిస్క్ తీసుకోవాలనుకోలేదు. అందుకనే శుద్ధ భక్తుడి యొక్క లక్షణాలు శిక్షాష్టకంలో మనకి చైతన్య మహాప్రభు తెలియజేస్తారు. నధనం నా సుందరీం. హరే కృష్ణ. రోజు శిక్షాష్టకం చదువుతున్నారు కదా మాతాజీ? నధనం నజనం నసుందరీం కవితాం వా జగదీశకామియే మమ జన్మని జన్మనేశ్వరి భవతాత్ భక్తి రహైతుకైత్వయి. నాకు జనం వద్దు, ధనం వద్దు, సుందరులు వద్దు, నాకు కావాల్సింది ఎన్ని జన్మలైనా కానీ
నీకు చేయగలిగినటువంటి శుద్ధ భక్తియుత సేవ మాత్రమే, అంతకు మించి నాకేమవుతుంది. ఇది స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాట. ఆ స్థితికి ఒకవేళ మనం వచ్చామనుకోండి, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మన భక్తి, మన సాధన, మనకి మన ఆలోచన, మన మనస్సు, మన భావం ఎలా ఉంది. నాకు డబ్బు ఇస్తా అంటే వద్దన్నట్టుందా? సుందరులు ఇస్తా అంటే వద్దన్నట్లుందా? ధనం వస్తుంటే, జనం వస్తుంటే వద్దన్నట్లుందా? ఒకవేళ అలాంటి భావంలోకి మనం వెళ్ళామంటే భక్తిలో పురోగమించినట్లు. సో భౌతికమైనటువంటివి ఇవన్నీ. ఇలాంటి భౌతికమైనటువంటి స్థితిని దాటిపోవడమే బ్రహ్మ నిర్వాణ స్థితి. సో ఇలాంటి బ్రహ్మ నిర్వాణ స్థితి అనేటువంటిది మన సాధన చాలా ఈజీగా ఉంటుంది. మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు కాట్వాంగ మహారాజు గురించి తెలియజేశారు. ఇలాంటి బ్రహ్మ నిర్వాణ స్థితి అనేటువంటిది కొంతమందికి ఒక క్షణంలోనే వచ్చేస్తుంది, కొంతమందికి కొన్ని కోట్ల జన్మల తర్వాత కూడా రాదు. అంటే ముందు మనము మన అసోసియేషన్, మన ఆలోచన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాట్వాంగ మహారాజు దేవతలకి చాలా సహాయం చేశాడు. దేవతలకు చేసినటువంటి సహాయము వల్ల దేవతలు అసురుల యొక్క ఆధిపత్యం నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలిగారు. ఇలా దేవతలకు చేసినటువంటి తన సహాయానికి కాట్వాంగ మహారాజుని దేవతలు కోరిక కోరుకో అని అడుగుతారు. నాకేం కోరిక అవసరం లేదు, నేను ఎప్పుడు మరణిస్తానో చెప్పండి అని అంటాడు. నువ్వు ఇంకొక ముహూర్త కాలం మాత్రమే బతుకుతావు, ఆ తర్వాత నువ్వు మరణిస్తావు అనేటువంటి విషయం చెప్పారు. ఒక ముహూర్తము అంటే 45 నిమిషాలు. అంటే 45 నిమిషాలలో నువ్వు మరణిస్తావు అన్నప్పుడు కాట్వాంగ మహారాజు దేవతలను ఒక మాట అడుగుతారు. నన్ను ఒక క్షణంలో తీసుకెళ్లి ఇక్కడి నుంచి నా ఇంటికి పంపించండి అంటారు. సో దేవతలందరూ కూడా ఆయనకి ఆ సహాయం చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఆ 45 నిమిషాల పాటు కృష్ణ చైతన్యంలో ఉంటారు. ఆ 45 నిమిషాల పాటు కృష్ణ భక్తిని చేస్తారు. 45 నిమిషాలు అంటే అంత్యకాలంలో, మరణ సమయంలో తను చేసినటువంటి భక్తి. అంతకు ముందు కూడా ఆధ్యాత్మికంగానే ఉన్నారు. అందుకనే ఆయనకి ఆ మరణ సమయంలో ఆయనకి భగవంతుడిని గుర్తుంచుకునేటువంటి ఒక అవకాశాన్ని కలిగించారు భగవంతుడు. సో ఆ విధంగా 45 నిమిషాలలోనే తన ముక్తిని సాధించారు. ముక్తి అనేటువంటిది సాధించడము, బ్రహ్మ నిర్వాణ స్థితిని సాధించడము అనేటువంటిది ఎంత సులభమో చూడండి. కొన్ని కోట్ల జన్మల తర్వాత కూడా పొందనటువంటి ఒక స్థితి ఒకే జన్మలో, ఒకే నిమిషంలో పొందేటువంటి అవకాశం కూడా ఉంది. కాకపోతే దాని విలువ మనం తెలుసుకోవాలి, దానికి కావాల్సినటువంటి సాధన మనం చేయాలి. ఇలాంటి బ్రహ్మ నిర్వాణ స్థితికి పొందడం కోసం మనము కూడా ప్రయత్నం చేయాలి. దాని అంతరికి అది రాదు. మనం అందరం అనుకుంటాం ఏముందండి, అంత్య సమయంలో కృష్ణుడు తలుచుకోవడమే కదా, నేను తలుచేసుకుంటానులే అని అనుకుంటాం. కృష్ణుడు తలుచుకునేవారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు జీవితం మొత్తం ఎలా ఉన్నారో అలాంటి ఆలోచనలే తీసుకొస్తారు కృష్ణుడు మీకు. కాబట్టి మనము కృష్ణుడికి సరెండర్ అవ్వాలి, శరణాగతులం అవ్వాలి. ఎప్పుడైతే మనం కృష్ణుడికి శరణాగతులం అవుతామో అప్పుడు కృష్ణుడి బాధ్యత తీసుకుంటారు, మనకి గురువుని ఇస్తారు. గురువు మాధ్యమం ద్వారా మనం కృష్ణ భక్తిని పొందేలా చేస్తారు, కృష్ణ ప్రేమను పొందేలా చేస్తారు. చివరికి మనం ఈ యొక్క అంత్య సమయంలో భగవంతుడి ధామానికి వెళ్ళేటువంటి ఒక అవకాశాన్ని మనకి ఇస్తారు. ఈ విధంగా బ్రహ్మ నిర్వాణ స్థితి పొందడము అంటే మనకి ప్రభుపాదుల వారు రాసినటువంటి భాష్యంలో, మన ట్రాన్స్లేషన్ లో భగవద్ రాజ్యమును పొందడము అని రాశారు. దీన్ని మాయావాదులు బ్రహ్మ నిర్వాణ స్థితి అంటే భగవంతుడి నిరాకార బ్రహ్మంలో ఐక్యమైపోవడము అని రాస్తారు. శూన్యవాదులు బ్రహ్మ నిర్వాణ స్థితి అంటే శూన్యత్వము అని అంటారు, ఏది లేనటువంటి పరిస్థితి. భగవంతుడు లేడు, నువ్వు లేవు, నేను లేను, ఆ స్థితి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క భాష్యం రాస్తారు. కానీ ఇక్కడ చాలా యాక్టివ్గా భక్తిలో ఉన్నటువంటి వ్యక్తికి బ్రహ్మ నిర్వాణ స్థితి వస్తుంది అని మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే నిజంగా ఆధ్యాత్మికంగా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మనం అందరం కూడా కృష్ణ చైతన్య మార్గాన్ని వదిలిపెట్టకుండా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏ విధంగా ఉండమని చెప్పారో ఆ విధంగా ఉండే విధంగానే మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క భక్తి అనేటువంటి ఫ్రేమ్ వర్క్ తయారు చేశారు. ఈ ఫ్రేమ్ వర్క్ లో ప్రభుపాదులు ఎలా చెప్పారో మనం అలా ఉంటే కనుక ఆటోమేటిక్ గా మనము భగవద్ధామానికి వెళ్ళిపోతాం. దానికి ఎలాంటి కష్టము పడవసరం లేదు, చాలా ఈజీ ప్రాసెస్ మనకి మన ఆచార్యులు ఇచ్చారు. ఈ ఆచార్యులు చెప్పినటువంటి ప్రాసెస్ ని మనం ప్రశ్నించకుండా, ఎలాంటి అనుమానాలు లేకుండా చాలా చక్కగా ఫాలో అయిపోతే ఆటోమేటిక్ గా మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాం. మన కోరిక ఈ జన్మలోనే తీరుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితోటి మనకి 2వ అధ్యాయం ముగుస్తుంది. ఇక డీటెయిల్డ్ గా భగవద్గీత 3వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. కర్మయోగంతో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక కర్మి అంటే
భౌతికంగా కర్మలు చేసేటువంటి వ్యక్తి ఏ విధంగా తనను తాను ఆధ్యాత్మికంగా పురోగమించుకోవాలి అనేటువంటి విషయం కర్మయోగంతో స్టార్ట్ చేశారు. కర్మలు చేయడం ద్వారా మాత్రమే మనల్ని మనం శుద్ధి చేసుకోగలం, మన ఆత్మని ఆధ్యాత్మికంగా మార్చగలం, మన మనసులో భగవంతుని ప్రతిష్ఠించుకోగలం. అంటే కర్మయోగము అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటి స్టెప్, మొట్టమొదటి మెట్టు. అందుకని కర్మలు ఎలా చేయాలి అనేటువంటి విషయంతో మనకి శ్రీకృష్ణుడు 3వ అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి నుంచి మనం కర్మయోగం చూద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ, ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చారు ప్రభుజీ. ప్రభుపాదుల వారు ఈ అధ్యాయానికి గీతా సారము అనే పేరు ఎందుకు పెట్టారో, స్టార్టింగ్ 2వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి అంతా విన్నది ఒక ఎత్తు అయితే ప్రభుజీ, లాస్ట్ లో ఈ 2 శ్లోకాల్లో ప్రభుపాదుల వారు ఇచ్చిన కన్క్లూజన్ అసలు అత్యద్భుతం ప్రభుజీ. బ్రహ్మ నిర్వాణ స్థితి అంటే శూన్యవాదులు ఏ విధంగా ఆలోచిస్తారనేది, అసలుకి దాని యొక్క భావం ఏంటి అనేది, అసలు ఈ రోజు శ్లోకాలు నిజంగా ఎంత ప్రతి ఒక్కళ్ళు వినవలసిన శ్లోకాలు ప్రభుజీ. ఈ నిష్కామము, అహంకారము, మమకారం అనే ఈ 3 మూలాల్ని గనక మనలో నుంచి గనక అవి తీసివేస్తే మనం ఆ బ్రహ్మ నిర్వాణ స్థితికి రాగలుగుతాము. అసలుకి ఆ భక్తులు, ఒక్కొక్కళ్ళ భక్తుల యొక్క కథలు వింటుంటే ప్రభుజీ ఒళ్ళు పులకించిపోతుంది ప్రభుజీ. ఆయన అరటిపళ్ళు వ్యాపారం చేసుకున్న అతను నీకు చాలు అని చెప్పినా కూడా నాకు వద్దు, నాకు ఇదే కావాలని చెప్పి ఆ మార్గాన్ని తీసుకోవడము మళ్ళీ ప్రభుజీ అసలు అత్యద్భుతం ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. ప్రభుజీ డౌట్ వచ్చేది 2వ అధ్యాయానికి గీతాసారం ఎందుకు పెట్టారు అని మీరు ఇవాళ క్లియర్ చేశారు. మా మనసులో కలిగే ఆలోచనలే ప్రభుజీ. సేమ్ ప్రభుజీ అదే చెప్పారు. భక్తిలో మాత్రం ఎప్పుడు మీ అసోసియేషన్ ఉంటే మాత్రం ముందుకు వెళ్తాం ప్రభుజీ, లేకపోతే నిజంగా మీరు ఇందాక చెప్పిన ఆలోచనలన్నీ మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది. మా గురించే చెప్పారా అన్నట్లుంది ప్రభుజీ. ఎటువైపు అయితే ఒక భుజం నొప్పి పుడుతుంటే అప్పుడు మనం బరువుని ఇంకో వైపు పెట్టుకొని మేము రిలాక్స్ గా ఉన్నాము, మేము భగవత్ చింతనలో ఉన్నాం అనుకుంటాం కదా, అది రాంగ్ అనేది మీరు తెలియజేశారు ప్రభుజీ. ఇంకా ముందుకు వెళ్ళాలి భగవద్భక్తిలో అనే దాన్ని మీరు మాకు చక్కని ఉపమానాల ద్వారా తెలియజేశారు ప్రభుజీ. ప్రభుజీ మీరు ఎంత చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ. ఒక చిన్న పిల్లవాడికి ఒక కార్ బొమ్మ ఇస్తే, ఒక లారీ బొమ్మ ఇస్తే ఆ సౌండ్ చేసుకుంటూ అదే తన ఆనందం అని ఎలా మురిసిపోతాడో, మనమందరం కూడా భౌతికంగా ఇదే తీసుకుని ఇదే కావాలి, ఇదే ఆనందం అనుకుంటున్నాం. గాని అసలు వాస్తవమైన సహజస్థితి, నిజస్థితి ఏంటి, మనం ఏంటి, అసలు మన పరిస్థితి ఏంటి, ఇదంతా కూడా స్టార్టింగ్ లో అందరికీ కూడా కష్టంగా అనిపించిన ప్రభుజీ మీరు చెప్పినట్టు చేయగా ఇది అమృతం గాని ఇది అది విషయం, ఇది అమృతం అనే విషయాన్ని వినే కొద్దీ శ్రవణం చేసే కొద్దీ అందరూ అసలు నిజంగా ప్రభుజీ ప్రభుపాదుల వారికి శతకోటి ప్రణామాలు చెప్పిన దానికంటే ఇంకేం చేయలేము వారికి సేవ గాని. అసలు ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చారు ప్రభుజీ. బ్రహ్మి పార్థుడు గనక పార్థ అంటే పార్థుని యొక్క అని ఎట్లనో అట్లా బ్రాహ్మి అంటే బ్రహ్మ యొక్క అసలు ఆ భావన అనేది, ఆ వివరణ అసలు ఎంత అద్భుతంగా మీరు చెప్పడం గాని ప్రభుపాదుల వారు ఇవ్వడం గాని మేము అంత ధన్యులం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద, ఆల్ గ్లోరీస్ టు గురు మహారాజ్. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ, లేదంటే కనుక ముగిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. నాకు ఒక పాయింట్ చాలా ఇష్టమైన ప్రభుజీ, అంటే మనస్సు బుద్ధి, అది ఎంత ఇంపార్టెంట్ అంటే మన మనసుని కంట్రోల్ చేయాల్సింది మన బుద్ధి. కాబట్టి బుద్ధి ఎప్పుడు చాలా సక్రమంగా ఉండాలి. ఈ ఎగ్జాంపుల్ వల్ల మేము బాగా నేర్చుకున్నాం ప్రభుజీ. అంటే మనసుని కూడా ప్రభావితం చేయాలి అనేసి బుద్ధిని కోరుకోవాలి కదా ప్రభుజీ. అవును, హరే కృష్ణ. బుద్ధి కంట్రోల్ చేస్తుంది మనసుని, మన ఇంటెలిజెన్స్. సో బట్ వి హావ్ టు పుష్. yes ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు మా బుద్ధి అంతా మా మనసుకి చెప్పబట్టి మేమందరం కూడా ఈ క్లాసులో కూర్చోగలుగుతున్నాం ప్రభుజీ. అవును, లేకపోతే కష్టం. సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా చెప్తూ ఉంటుంది ప్రభుజీ, నేను అది అబ్జర్వ్ చేశాను. హరే కృష్ణ. మన భావన చేంజ్ చేసుకోవాలని చెప్పారు ప్రభుజీ. నాది నేను నుంచి నీది నీవు అనేటువంటి భావన అనేది ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటే అప్పుడు మనం భక్తిలో అనేది పురోగమిస్తాం. అదే విధంగా మనం సేవా భావంలోకి రావాలి అని అది చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ఎప్పుడైతే సేవా భావం అంటే మన గుణంని మనము చేంజ్ చేసుకుంటే
మనం చేంజ్ చేసుకొని సేవాభావం అనేది మన యొక్క జీవితంలో యాడ్ చేసుకుంటే మనం భక్తిలో అనేది ఇంకా ఎక్కువగా పురోగమిస్తాం, ఫాస్ట్ గా పురోగమిస్తాం. ప్రభుజీ మీరు అన్నట్టుగా ప్రభుజీ పుట్టుకతో ఉన్న బుద్ధులు మారవు అని అన్నారు కదా ప్రభుజీ, అది కొంచెం బాగా అనిపించింది ప్రభుజీ స్టార్టింగ్ లో. కాకపోతే మీరు మళ్ళీ దాన్ని సేవ అనేటువంటి భావంతో మనం మార్చొచ్చు అనక మళ్ళీ ఆనందం అనిపించింది ప్రభుజీ. ఎందుకంటే మీరు చెప్పినట్టు పుట్టుకతో వచ్చిన కొన్ని గుణాలు త్వరగా మారడం కష్టమే ప్రభుజీ. దానికి మనం ఎంతో సాధన చేస్తే దానికి ఎంతో మన మనసుని ఆ వైపుకి మగ్గు చూపించే విధంగా బుద్ధి చెబితే గాని మనసు వెళ్ళేం కదా ప్రభుజీ. అట్లా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోవాలంటే మీరు చెప్పినట్టు భక్తుల సాంగత్యం ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ ఈ శ్రవణం మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టకుండా చేస్తే గాని మనుషుల మారం ప్రభుజీ. ఈ శ్రవణం అనేది మమ్మల్ని అందరిని ఎంత ఇంపాక్ట్ చేస్తుందో అసలు ప్రభుపాదుల వారు ఎంత అద్భుతమైన వివరణలు ఇచ్చారు. అసలు మేమందరం ధన్యులం ప్రభుజీ. శుద్ధ భక్తుడు అంత త్యాగం మాకు వస్తుందంటారా ప్రభుజీ? మీరందరూ నిజంగా అదే ఆలోచిస్తున్నారు ప్రభుజీ నేను అప్పటి నుంచి. మీరందరూ భక్తి యొక్క విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి మీరందరూ కృష్ణుడికి శరణాగతులు అవడం అనేటువంటి విషయంలో దాని విలువ తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి ఇంత మార్నింగ్ అయినా కానీ 6:45కి ఎవరు హాలిడే రోజు, అది కూడా కదా, ఈ రోజు హాలిడే కదండి అందరికి. ఓకే, హాలిడే రోజు భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు అందరికి లేచి కూడా ఉండరు, కనీసం నిద్ర కూడా లేచి ఉండరు. కానీ మనం అందరం స్నానాలు చేసి పూజలు చేసి జపం చేసి వచ్చి కూర్చొని మరీ వింటున్నామంటే సో మీరు ఆ స్థాయి దాటిపోయారు మాతాజీ. మీరు మీ గురించి మీరు వర్రీ అవసరం లేదు, మీరు జస్ట్ ఈ క్లాసులు అటెండ్ అవుతూ ఉండండి చాలు. మిమ్మల్ని చెప్పాలంటే ఎంత యోగ్యత ఉంటే నిజంగా మేము ఈ క్లాసులు వినటానికి అర్హులం అయ్యాం అనేది నిజంగా మాకే అసలు ఎంతో అప్రిషియేట్ గా ఉంది ప్రభుజీ. అసలు అవును మాతాజీ, స్వామి కృప కృష్ణుడు ఎంచుకుంటారు మాతాజీ ఎవరు వినాలి అని. కృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి తెలియజేస్తూ నేను నీకు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే నువ్వు నాకు ఆత్మీయుడు కాబట్టి, నీకు నా పట్ల అసూయాద్వేషాలు లేవు కాబట్టి, నువ్వు నాకు మిత్రుడు కాబట్టి నేను నీకు ఈ భగవద్గీతని ఇస్తున్నాను అన్నారు. ఒకవేళ భగవద్గీత అందరికీ చేరట్లేదు, అందరూ ఈ క్లాసులు వినట్లేదు అని అంటే వాళ్ళందరూ ఆ స్థితిలో లేరు. కృష్ణుడు ఎంచుకోలేదు అంటే కృష్ణుడు కూడా అర్జునుడు ఎంచుకొని ఇచ్చారు భగవద్గీత, అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి మనం అందరి గురించి మనం తక్కువ అంచనా వేసుకోవద్దు మాతాజీ. మనం అందరినీ కూడా భగవంతుడు ఎంచుకున్న వాళ్ళు, భగవంతుడు ఎంచుకున్నారు కాబట్టి మనం ఈరోజు భగవద్గీతను వింటున్నాం. మిగిలిన వాళ్ళు ఎంచుకోబడలేదు అంతే. భక్తులు అడుగుతారు ఎంతో కొంత పురోగతి అయితే అవుతాం ప్రభుజీ, అదైతే కన్ఫామ్ గా. ప్రభుజీ అందరు అడుగుతారు ఇంత పొద్దున్న వేస్తారు మీకు చలి పెట్టదా, ఇంత పొద్దున్న స్నానం చేస్తారు చలి పెట్టదా అంటారు ప్రభుజీ. నిజంగా అసలు చలి అనేదే లేదు ప్రభుజీ మాకి. ఇంకొకటి మీరు అన్నట్టు మీరు ఇలా కొంతమంది మారరు జన్మతః నిజంగా నాకు స్టన్ అయిపోయినాం, ఎందుకంటే అందరం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చామే, ఇలా అనేసారు ఏంటి ప్రభుజీ అనేసి అనుకున్నాం ప్రభుజీ. మాతాజీ ఇప్పుడు మన గుణాలు నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు జన్మతః వచ్చినటువంటి బుద్ధులు మారినప్పుడు మనం ఏం చేయాలంటే దానికి ఆధ్యాత్మికతను తోడు చేయాలి. తోడు చేసినప్పుడు ఇప్పుడు మనం చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినప్పుడు ఆటోమేటిక్ గా ఒక గీత చిన్నదైపోతుంది. మనలో భౌతికమైనటువంటి కర్మలు భౌతికమైనటువంటి బుద్ధులతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి పెంచుతూ పోయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ భౌతికమైనటువంటివి ఆలోచనలు అంటే జన్మతః వచ్చినటువంటి కొన్ని గుణాలు ఆటోమేటిక్ గా అవి మారకపోయినా కానీ చిన్నగా అయిపోతాయి. దానికంటే ఎక్కువగా మీరు ఆధ్యాత్మికంగా ఉంటున్నారు కాబట్టి తర్వాత ఆధ్యాత్మికత డామినేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే జన్మతః వచ్చినవి కూడా మారిపోతాయి, స్లోగా తక్కువైపోతాయి. అంటే ఒక 6 నెలలు 1 సంవత్సరం పాటు మీరు పూర్తి ఆధ్యాత్మికంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఆటోమేటిక్ గా భౌతికత్వం గురించి ఆలోచనలు కూడా రావు. మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మనము. పిల్లవాడు పెద్ద అవుతున్నా కొందికి వాడు చిన్నప్పుడు ఏ కారు వల్ల అయితే వాడికి సంతోషాన్ని కలిగించిందో ఆ కారుని చూస్తే ఇదేంటి అనిపిస్తుంది. సో అలా కాబట్టి ఆ కాంటెక్స్ట్ మొత్తం అర్థం చేసుకోవాలి, ఆ ఒక్క వర్డే కాదు. సో ఎంత అద్భుతమైన వివరణ మీరు ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, మీరు ఎంత అద్భుతమైన వివరణ ఇవ్వడానికి మాకు ఒక చిన్నపిల్లలకి గనక అట్టుపండు ఒలిచి పెడితే ఎలా తింటామో అలా ఇవ్వడానికి మీరు చేసిన ప్రయత్నానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. నిజంగా ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి అన్ని కష్టాలకి శ్రమ కూర్చి అన్ని ఇబ్బందులు పడి ఆయన మనకి ఇంత చక్కటి
ఆధ్యాత్మిక ప్రవచనాన్ని మనందరికి అందజేశారు. మనం ఎంతనో చక్కగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ లో హాయిగా వింటున్నాం ప్రభుజీ. అసలు ప్రభుపాదుల వారికి ఎన్ని చేసినా మనం అది రుణం తీర్చుకోలేం ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇది బుక్ మారతాన్ మంత్ అంటే డిసెంబర్ నెల. సో నిన్న మొన్న వైకుంఠ ఏకాదశి కూడా మనందరం ప్రభుపాదుల వారిని నిజంగా ప్లీజ్ చేయాలి. ప్రభుపాదుల వారిని మనం ప్రసన్నత మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుపాదులు ప్రసన్నం అయితే కృష్ణుడు ప్రసన్నమైనట్టే కదా. కాబట్టి ప్రభుపాదుల వారు మనందరికీ కూడా ఒక బిజినెస్ ఇచ్చారు, ఫ్యామిలీ బిజినెస్. ఏంటిది ఫ్యామిలీ బిజినెస్ మనందరికీ? బుక్ డిస్ట్రిబ్యూషన్. ప్రభుజీ అందరిని మార్చారు. ఫ్యామిలీ బిజినెస్. ఇది నా బిజినెస్ మీ బిజినెస్ కాదు, ప్రభుపాద కుటుంబానికి ఇచ్చినటువంటి బిజినెస్ ఇది. సో నేను ఎందుకు చేయాలి అని అనుకోవద్దు. మన సాధ్యమైనంత వరకు మనము 10 మందికి భగవద్గీతను ఇవ్వగలగాలి, భాగవతాన్ని అందించగలగాలి. సో వైకుంఠ ఏకాదశి రోజు చాలా మంది వెళ్ళారు, గుళ్ళకు వెళ్ళారు. సో ఎందుకంటే కొంచెమైనా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి కంపల్సరిగా వైకుంఠ ఏకాదశి రోజు గుడికి వెళ్తారు కదండి. సో అలాంటి వాళ్ళలో కృష్ణ చైతన్యాన్ని తీసుకురావడం అనేటువంటిది చాలా ఈజీ. సో ఏ పండగ రోజైనా సరే, నిన్న హనుమాన్ జయంతి. సో చాలా మంది హనుమాన్ జయంతి హనుమంతుడి గుడికి వస్తారు, మనం అక్కడికి వెళ్ళి నిలబడాలి. సో వైకుంఠ ఏకాదశి రోజు కంపల్సరీ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తారు, మనం అక్కడికి వెళ్ళి నిలబడాలి. వాళ్ళల్లో కృష్ణ చైతన్యాన్ని తీసుకురావడం కోసం మనం ప్రయత్నించాలి. కనీసం వాళ్ళ చేతిలో ఒక భగవద్గీత బుక్ పెట్టాలి. ఒక ఏదైనా ప్రభుపాద రాసినటువంటి చిన్న పుస్తకాలు చాలా ఉన్నాయి. ఓకే, బ్యాక్ టు గాడ్ హెడ్ అని, లేకపోతే చాలా చాలా పుస్తకాలు, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషను, లేకపోతే రామాయణము, లేకపోతే ఇంకా ఏమైనా ఆధ్యాత్మికమైన పుస్తకాలు, ప్రభుపాద భాష్యాలు ఉన్నటువంటి బుక్స్ ఏవైనా సరే మనం వాళ్ళ చేతిలో పెడితే ఆటోమేటిక్గా అవి చదివినటువంటి వ్యక్తి కంపల్సరిగా కృష్ణ చైతన్యంలోకి వస్తారు. ఓకే, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే వచ్చే జన్మ, ఏదో ఒక జన్మలో తప్పకుండా భగవద్గీతని తాకినటువంటి వ్యక్తి కంపల్సరిగా ఏదో ఒక రోజు భగవద్గీతని చదువుతాడు, ఏదో ఒక రోజు కృష్ణ చైతన్యంలోకి వస్తాడు. కాబట్టి మన ప్రభుపాద బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో మీరందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని, మీరందరూ కూడా ఒక సంకల్పాన్ని తీసుకుని, నా పరిధిలో నేను సంవత్సరానికి ఒక 20-30 పుస్తకాలు, నేను సంవత్సరం మొత్తంలో 12 మాసాలలో 20 నుంచి 30 వరకు భగవద్గీతలు నేను చెయ్యాలి అని కనుక మీరు సంకల్పం తీసుకుంటే, మన గ్రూపే సుమారుగా 50 మంది ఉన్నారు. 2000కి 3000 సంవత్సరంలో 3000 బుక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు చాలా ఈజీగా. ప్రభుపాదను మనం ప్లీజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ఆనందిస్తారు, మన 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 సేవను చూసి ప్రభుపాద చాలా ఆనందిస్తారు. ఇది మనం ప్రభుపాదకి చేస్తున్నటువంటి సేవ. హరే కృష్ణ ప్రభుజీ. నేను ఒక అమ్మాయిని కన్విన్స్ చేశాను ప్రభుజీ. అమ్మాయి చెప్తుంది, అసలు మాకు చదవడం రాదక, అదే అంటే తప్పు చదివితే మళ్ళీ ఏమైనా పాపం వస్తుందేమో, అందుకే మేము తీసుకోను అని చెప్పి చాలా చెప్పింది ప్రభుజీ. తప్పు చదివినా పర్వాలేదు, చదవండి అని చెప్పండి. చెప్పాను ప్రభుజీ. ఏమి పాపం, మీరు బుక్ చదవకుండా టచ్ చేస్తేనే పుణ్యం వస్తుంది, ఇక తప్పు చదివితే ఎందుకు వస్తుంది పాపం అని చెప్పండి. ప్రభుజీ అప్పుడు భావం చదువుకోండి మాతాజీ. అదే చూపించాను మాతాజీ.